హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. మనం నార్మల్గా చేసుకునే ఎగ్ రెసిపీలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తయారీ విధానం చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకోండి. 2 యాలకులు, 3 లవంగాలను వేసుకోండి. తొక్క తీసి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. తరువాత కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా చీల్చుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలను యాడ్ చేసుకోండి. ఈ తాలింపు అంతా దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక 4 కోడిగుడ్లను తీసుకోండి. మనం వేయించుకున్న తాలింపులో ఈ 4 గుడ్లను బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. కొంచెంసేపు అలా ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపును వేసుకుని మరి కొద్దిసేపు అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తరువాత వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకుని మరొక సైడుకు టర్న్ చేసుకోవాలి. వీటిని ఇలా పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకుని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న కోడిగుడ్లను ఒక సైడ్కి పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ వెల్లుల్లి కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని ఇప్పుడు ఈ కోడిగుడ్డులో ఈ వెల్లుల్లి కారాన్ని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మరొకసారి అంతా కలిసేలాగా వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం తయారైపోయింది. ఇది రైస్లోకి అలాగే రోటీల్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.